లేరనుకోండి వెనకెళ్ళిపో. పద. భూమి, అభి భార్గవ్ ఇంటికి వచ్చారు. అవునా? వాళ్ళని ఇక్కడ చూసారంటే ఇంట్లో చెప్పేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? భూమి, ఎందుకమ్మా భయపడతావు? ఇది నీ ఇల్లు. ఇక్కడ నిన్ను కాదనే హక్కు ఎవరికీ లేదు. అయ్యో ఫ్రెండ్, ఇది గొడవలు పెట్టుకునే టైం కాదు. మీ తప్పు లేదని అక్కడ నిరూపించాకే భూమిని నిన్ను కలపాలి. అప్పుడే రెండు కుటుంబాలు కలుస్తాయి. ఇప్పుడు వాళ్ళు భూమిని చూశారంటే గొడవలు జరిగిపోతాయి. అందుకే మేము లోపల దాక్కుంటాం. నువ్వు వాళ్ళతో మాట్లాడి పంపించే. రా భూమి, రా. అది కాదమ్మా జానకి. మామయ్య బాగున్నారా? నేను బాగుంటే మీ ఇంట్లో ఎవరికి నచ్చదు కదా. చూసావా సమాధానం ఎంత పద్ధతిగా వచ్చిందో? ఇంక నువ్వు చెప్పాక రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించరా. వెళ్దాం పద. నువ్వు ఆగరా, నేను మాట్లాడతా కదా. మీ ఊర్లో నన్ను అడుగు పెట్టొద్దని చెప్పి ఇప్పుడు మీరు నా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? మనసు మారిందా లేక మీ ఇంట్లో ఏదైనా తప్పు జరిగిందా? మామయ్య, బొబ్బిలి వంశం ఎప్పుడూ తప్పు చేయదు. ఆ సంగతి మీకు తెలుసు. మీరు ఆ ఇంటికి దూరం అవడానికి కారణం ఏంటో మీరు మర్చిపోలేదని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను వచ్చింది అది మీకు గుర్తు చేద్దామని కాదు, ఇంకొక విషయం చెప్దామని. మాట కట్టుబడే వంశం, మాట మీద నిలబడే వంశం అని గొప్పలు చెప్పుకోవడం కాదు. కనీసం ఆ రోజు నా మాట ఏంటో కూడా వినిపించుకోకుండా నాకు శిక్ష విధించారు. నా కూతురు విషయంలో మీ అమ్మగారు ఏదో మాట ఇచ్చారని నా కంటికి కనిపించకుండా చేశారు. నిజానికి మాట మీద నిలబడడం అంటే ఏంటో ముందు మీరు తెలుసుకోండి. అన్నీ మీకు అనుగుణంగా మార్చుకుని తప్పు నాదని చెప్పొద్దు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించే ప్రయోజనం లేదు మామయ్య. భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే ఎంతో కొంత ఆశ మిగులుతుంది. నా ఆశను చంపేశారు. దక్ష నా జీవితంలో ఉండాలన్న ఆశయాన్ని చంపేశారు. ఇంకా ఏం మిగిలిందని చెప్పడానికి వచ్చావు? మా అత్తయ్య కొన ఊపిరితో ఉండగా మా అమ్మను ఒక కోరిక కోరింది. తన కూతురు మా ఇంటి కోడలు కావాలి అని. ఇది అందరికీ తెలిసిన నిజమే. ఇప్పుడు ఆ మాట నిలబడిపోతుంది. తొందరలోనే మీ కూతురు మా ఇంటి కోడలు కాబోతుంది. తండ్రిగా మీకు చెప్పాలి కాబట్టి బాధ్యత తీసుకొని చెప్పడానికి వచ్చాను. శభాష్. నా కూతురు పెళ్లి మీ ఇంట్లో జరుగుతుందని ఆ ఇంటి నుంచి నువ్వు వచ్చి నాకు చెప్తున్నావు. నా కూతుర్ని నా నుంచి దూరం చేసిన మీరు ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లుతుందనుకోవద్దు. ఆ పెళ్లి నా కూతురికి ఇష్టం ఉందో లేదో నేను తెలుసుకుంటాను. చూడు మామయ్య, భూమికి మా ఇల్లు మెట్టినీళ్ళు అయ్యే వరకు తనకి మీరెవరో తెలియదు. బొబ్బిలి ఇంటి పేరు మారిన తర్వాత మీ గురించి నేనే చెప్తాను. మీ తండ్రి ఉన్నాడని నేను మిమ్మల్ని చూపిస్తాను. ఆ రోజు మీ కూతుర్ని మీరు చూడొచ్చు. కానీ అక్కడ పెళ్లి జరిగే సమయంలో మీరు ఎలాంటి ఆటంకాలు సృష్టించాలని చూసినా మాది బొబ్బిలి వంశం, అది మర్చిపోవద్దు. నా కూతురు పెళ్లి విషయంలో కలగజేసుకోవద్దని నన్నే హెచ్చరించడానికి వచ్చిన బొబ్బిలి వారసుడా, ఇది గుర్తుపెట్టుకో. నా కూతుర్ని నాకు దూరం చేసి ఇన్ని రోజులు నాటకం ఆడారు. ఇప్పుడు తన నిర్ణయాన్ని కూడా అర్థం చేసుకోకుండా తన మెడలో 3 ముళ్ళు వేయిస్తామని నాకొచ్చి చెప్తున్నారు. ఆ రోజు దోషిగా తలదించుకుని వచ్చాను కదా అని ఈ రోజు నా కూతురు విషయంలో తలదించుకుంటాను అనుకుంటే అది నీ భ్రమే అవుతుంది. నా కూతురు సంగతి ఎలా తెలుసుకోవాలో, ఈ పెళ్లిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నేను ఆలోచించుకుంటాను. ఇంకా మీరు వెళ్ళొచ్చు. నా చిన్నప్పుడు మీ ప్రేమ ఎలా ఉంటుందో చూశాను. నాకు ఊహ తెలిసాక మీ పగ ఎలా ఉంటుందో కూడా చూశాను. నేను ఇప్పటికీ ఒక విషయంలో మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాను. కూతురు దూరమైందన్న బాధలో ఉన్నారు. అందుకే ఆ రోజు ఊరి పొలిమేరలో మిమ్మల్ని ఆపాల్సి వచ్చింది. ఈరోజు మీ కూతురు జీవితంలో శుభకార్యం జరగబోతుందని ఆ పొలిమేర దాటొచ్చి మరీ నేను మీకు చెప్తున్నాను. కానీ దాన్ని అలుసుగా తీసుకొని మీరేదైనా గొడవ చేయాలని చూస్తే మాత్రం
మావయ్య అన్న బంధాన్ని మర్చిపోతాను. బొబ్బిలి వంశానికి శత్రువుగా మారితే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. రాజులా మాట్లాడావు కానీ నీ కాబోయే రాణి నా కూతురు అన్న విషయం మర్చిపోతున్నా. నా కూతురు విషయంలో నేను నిర్ణయం తీసుకుంటాను కదా. అక్కడ కళ్యాణమే జరుగుతుందో కత్తి యుద్ధమే జరుగుతుందో కాలమే చెప్తుంది. ఇంక మీరు వెళ్ళొచ్చు. ఒరే వెళ్దాం పద, అయిపోయింది కదా, ఆల్రెడీ ఇప్పటికే తడిసిపోయిందిరా. పద వచ్చే వచ్చే. అరే ఇటు చూడు, ఈ లేడీస్ చెప్పులు ఎవరు? ఉండి అడిగి వస్తాను. నీకెందుకురా రేయ్? ఏంటి మళ్ళీ వచ్చారు? మావయ్య అదేంటి మీ ఇంట్లో ఎవరు లేరు కదా, మరి అక్కడ ఆడపిల్లల చెప్పులు ఉన్నాయి, ఎవరి? చెప్పు మావయ్య, మాకు తెలియని బంధువులు ఎవరైనా ఉన్నారా? నాతో అనుబంధాన్ని తెంచుకున్నప్పుడు నాతో ఉన్న బంధాల గురించి మీకెందుకు? మీరేదో చెప్పడానికి వచ్చారు, చెప్పారు, ఇంక వెళ్ళండి. రారా పద. మామ ఎంతో పద్ధతిగా చెప్పాడురా. ఏం చెప్పాడో బాగా చెప్పాడు, కానీ నాకు అస్సలు అర్థం కాలేదు. లోపల ఎవరున్నారన్నది మాత్రం మనకు తెలియట్లేదురా. రే ఎవరుంటే మనకెందుకురా, మనం ఏం మాట్లాడడానికి వచ్చాం అది మాట్లాడాం, అది అయిపోయింది కదా, పద వెళ్దాం. అది కాదురా, ఆ లేడీస్ చెప్పులు. రేయ్, ముందు పదరా. పద. ఎవరికీ అర్థం కావట్లేదే. జానకి, భూమి రండి. పద జానకి, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకమ్మా, వాళ్ళు వెళ్ళిపోయారుగా, ఇప్పుడు మీరేం భయపడక్కర్లేదు. అవును భూమి, నువ్వు ఇక్కడికి వచ్చుంటావని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, అందుకే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అదంతా నాకు తెలీదు. బావ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, నాన్నతో గొడవ పడ్డారు. మనం వాళ్ళు వెళ్ళేసరికి ఇంట్లో లేము అంటే ఖచ్చితంగా అనుమానం వస్తుంది. అందుకే మనం వెంటనే వెళ్ళిపోదాం. ఏంటమ్మా ఇది, నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆ ఇల్లు నీకు జైల్లో ఉన్నట్టుందే. ఇప్పటి వరకు ఏదో ఓకే, ఇక మీద నువ్వు ఇబ్బంది పడ్డా నాకు ఇష్టం లేదు. అదేం లేదు నాన్న, అందరూ నన్ను బాగానే చూసుకుంటున్నారు. పెద్దమ్మకి అమ్మమ్మకి నేనంటే చాలా ఇష్టం. బావలు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మరి ఎందుకు అంత భయపడుతున్నావు? ఫ్రెండు, తను ఇక్కడికి వస్తున్న సంగతి అక్కడ ఎవ్వరికీ తెలియదు కదా, తెలిస్తే ఏం జరుగుతుందో అని భయపడుతోంది. ఏ రోజుకైనా తెలియాల్సిన నిజమే కదమ్మా. అది ఎప్పుడు తెలిసినా నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండాలి అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు నాన్న. జానకి పద వెళ్దాం. వస్తాను నాన్న. ఒక్క నిమిషం అమ్మా, నాతో రా. ఫ్రెండు ఏంటి? జానకి, పెళ్లి గురించి తను ఏమనుకుంటుందో నేను తెలుసుకోమని చెప్పాను. నువ్వు నాకే సమాధానం చెప్పలేదు, అందుకే నేనే తెలుసుకోవాలనుకుంటున్నాను. చూడమ్మా భూమి, ఈ ప్రపంచంలో నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో మీ అమ్మ మొదటి వ్యక్తి. ఎందుకంటే తనొక మాట చెప్పింది అంటే అటు సూర్యుడు ఇటు ఉదయించినా సరే, తన ప్రాణమే పోయే పరిస్థితి వచ్చినా సరే మాట తప్పదు. దాంతో మా మధ్య ఎడబాటు వచ్చింది. అందుకే నీ గురించి భయపడి నిన్ను ఆ ఇంటి కోడల్ని చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చింది. తను మాట ఇచ్చింది కాబట్టి మా బంధానికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగని నీకు ఇష్టం లేని పని చేయమని చెప్పట్లేదు. భార్గవ్ గురించి, భార్గవ్తో నీ పెళ్లి గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు చెప్పు. మా అమ్మిచ్చిన మాట నిలబడాలి అంటే నువ్వు భార్గవ్తో తాళి కట్టించుకోవాలి. అది నీకు ఇష్టమా కాదా? నా మీద ఒట్టేసి చెప్పు. నేనేమీ అనుకోలేదు, నా మనసులో ఏమీ లేదు. చూడమ్మా, నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నా కూతురు
జానకిలా ఉండాలని కోరుకున్నాను, కానీ నువ్వు భయంతో పెరిగావు. చెప్పమ్మా, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? నీకు ఇష్టమైతే మీ అమ్మ మాటకు విలువిచ్చి మాట నిలబెట్టుకునేలా చేస్తాను. నిన్నే కదా అడుగుతున్నారు. నేను ఎన్నిసార్లు అడిగినా నువ్వు నాకు ఇష్టమని సమాధానం చెప్పావు. ఆయన ఫ్రెండ్ నమ్మటం లేదు. ఇప్పటికైనా చెప్పు, మీ బావంటే నీకు ఇష్టమేనా? బావంటే నాకు చాలా ఇష్టం. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఎందుకు అలా అయిపోతున్నావు? కొన్ని ఇష్టాలు మనసులో ఉంటాయి నాన్న, వాటిని బయటికి చెప్పుకోలేము. ఆ ఇష్టాన్ని చెప్పే రోజు వస్తుందని ఎదురు చూశాను, కానీ ఇంతలోనే జరగాల్సింది జరుగుతోంది. అందుకే నా ఇష్టం ఏంటి అన్నది నా పెదవి దాటకుండా మనసులోనే ఉండిపోయింది. చెప్పాను కదా ఫ్రెండ్, తనకిష్టం లేకపోతే ముందుగా నాకే చెప్తుంది అని. అందుకే భయపడాల్సిన అవసరమేమీ లేదు. నీ మనసులో ఉన్నది ఇదే అయితే నేను అడ్డుపడను, కానీ నీ మనసులో ఇంకేదైనా ఉంటే భయం లేకుండా చెప్పు. నువ్వు తలదించుకునే పరిస్థితి ఈ తండ్రి నీకు రానివ్వడు. చెప్పాను కదా నాన్న, నేనేదైనా విషయాన్ని పూర్తిగా పంచుకోవాలంటే జానకితో పంచుకుంటాను, తర్వాత మీతో పంచుకుంటాను. కానీ కొన్ని మాటలు మనసులోనే ఉంటాయి. అవి చెప్పాలి అని ఎంత అనుకున్నా చెప్పే పరిస్థితి కూడా ఉండాలి కదా. ప్రస్తుతానికి అంతే. సరే ఫ్రెండ్, మేమిక్కడ ఎక్కువసేపు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడికి మేము రాలేదు అంటే ముందు అనుమానం వస్తుంది. అవునన్నా, అమ్మమ్మకి గుడికి వెళ్తామని చెప్పి మేమొచ్చాం. పొరపాటున ఆలస్యంగా వెళ్తే పెద్దమ్మ గుడికి ఫోన్ చేస్తుంది. అక్కడికి రాలేదు అంటే లేనిపోని గొడవ వస్తుంది. వస్తాను నాన్న. సరే అమ్మా. పద. భూమి, భూమి! అమ్మా, భూమి ఎక్కడుంది? తనకొట్టివ్వాలి. భూమి ఇంట్లో లేదు, జానకితో కలిసి బయటికెళ్ళింది. అవునా? తన కోసం చీర తీసుకొచ్చాను. పెళ్లిలో తను ఈ చీరే కట్టుకుంటుంది. అయినా అదేంటమ్మా, తనని బయటికెందుకు పంపించావు? ఈ పెళ్లి జరిగేంతవరకు భూమిని బయటికి పంపించకూడదు అనుకున్నాం కదా. సరదాగా బయటికెళ్తానంటే నేను కూడా పంపించేదాన్ని కాదు, కానీ దానికి పెళ్లి ముహూర్తాలు పెట్టారు కదా. ఒక్కసారైనా రాములవారి ఆశీర్వాదం తీసుకుంటుంది, గుడికి తీసుకెళ్తాను అని చెప్పింది. అందుకే కాదనలేకపోయాను. గుడి కంటే ఎవ్వరం కాదనలేవు, కానీ భూమిని అలా పంపించటం ఎంతవరకు క్షేమం అని ఆలోచిస్తున్నాను. అనవసరంగా ఎందుకు భయపడుతున్నావు? ఆ రోజు గుళ్ళో ఫోన్ వస్తే ఆదిత్య చేస్తుంటాడు, వాళ్ళని తన వైపు తిప్పుకుంటాడని భయపడి అటు వెళ్లాలనుకున్నాం. కానీ అలాంటిదేం జరగలేదు కదా. తన తల్లి సమాధి దగ్గరికి వెళ్ళింది. ఆ రోజైతే ఏమీ జరగలేదు, కానీ భూమి మీద ఒకసారి అటాక్ జరిగింది కదా. అందుకనే కదా భూమిని మనం గుడికి తీసుకెళ్లకూడదని నిర్ణయించుకున్నాం. అది మర్చిపోతే ఎలాగమ్మా? మన ఊళ్ళో ఉండే రాములవారు ఈ కుటుంబాన్ని ఎంతో రక్షిస్తారు. అందుకే జానకి తీసుకెళ్తానంటే వెళ్ళమన్నాను. అయినా ఏ ఇబ్బంది ఉండదులేమ్మా. ఏ బాధలు ఉండకూడదనేనమ్మా నేను కూడా ఆలోచిస్తోంది. అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాలి. భూమి ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టాలి. అప్పుడు తనకి స్వేచ్ఛొస్తుంది. ఈ ఇంటి పరువు నిలబడుతుంది. దక్ష ఆత్మ శాంతిస్తుంది. అంతవరకు మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగానే ఉండాలి. ఒరే, వాళ్ళ ఊరు వచ్చాం కదా, ఇది నా ఊరని మావయ్య మనతో ఎంత గొడవ పడతాడు అనుకున్నాను. కానీ 4 మాటలు గట్టిగా చెప్పి బాగానే వదిలేశాడ్రా. తను మనల్ని తప్పు పట్టడానికి మనమేం తప్పు చేయలేదుగా. ఆ రోజు తను చేసిన తప్పు వల్లే మన ఇంటికి దూరం అయ్యాడని తనకు కూడా తెలుసు. అందుకే ఏమీ అనలేకపోయాడు. అయినా తన కూతురు పెళ్లి కాబట్టి మనం వచ్చి చెప్పాం. ఆపాలనుకుంటే కుదరదని కూడా హెచ్చరించాం. చేసింది మంచే కదా, కాబట్టి అర్థం చేసుకున్నాడు. అది సరే, ఎందుకీ అత్తయ్య చెప్పకుండా నువ్వు ఇలా వచ్చావు కదా, ఇప్పుడు ఈ విషయం అక్కడ చెప్తావా? ఖచ్చితంగా చెప్తాను రా. ఎందుకంటే జరిగేది భూమి పెళ్ళైనా
తనకి తండ్రి మామయ్యే కదా. పద్ధతిగా మన ఇంటి నుంచి శుభలేఖ ఇచ్చిరామని చెప్పి అత్తయ్యతో చెప్తాను. సరే, నువ్వు చెప్తే అత్తయ్య ఖచ్చితంగా వింటుంది అంటావు. శుభలేఖలు పట్టుకొచ్చినప్పుడు మళ్ళీ ఇలా ఏదో ఒకటి అన్నారనుకో, అత్తయ్య కోపం వస్తుంది కదా. ఇదంతా అవసరం అంటావా? ఇన్నాళ్ళు భూమి మన ఇంట్లో మనిషి. ఈ పెళ్లి జరిగాక నా జీవితంలో మనిషి అవుతుంది. నాతో జీవితాన్ని పంచుకునే మనిషితో నేను ఎప్పుడు స్వార్థంతో ఆలోచించానన్న ఆలోచన కూడా తనకి రాకూడదు. అందుకే ఇప్పుడు వచ్చి నేను మావయ్యకి ఈ విషయం చెప్పాను. రేపు మా పెళ్లి జరిగాక తనకి తండ్రి ఉన్నాడని, ఇన్నాళ్ళు తన కోసమే ఎదురు చూస్తున్నాడని తెలిస్తే తను చాలా బాధపడుతుంది. ఎప్పటికైనా భూమిని మావయ్య దగ్గరికి తీసుకొస్తాను. తన కన్న తండ్రిని చూపిస్తాను. మనం తప్పు చేశామని భూమి కల్లో కూడా అనుకోకూడదు. తన కోసమే చేశామని అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకొని ముందుగా వచ్చి మావయ్యతో మాట్లాడాను. మొత్తానికి మహారాజులాగా ఆలోచించావు. అందుకే అత్తయ్య నిన్ను అంతలా పొగుడుతుంది. బొబ్బిలి ధర్మపీఠం మీద కూర్చొని నా మేనల్లుడు ఏ నిర్ణయం తీసుకున్నా గొప్పగా ఉంటుంది అని. సూపర్ రా. అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదే. ఈరోజు ఎలాగైనా తెలుసుకోవాలి. ఎలా? ఏంటి బ్రో, ఎండ ఎక్కువగా ఉందని కార్లోనే కూర్చుంటావా? లేదురా, నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళి వస్తాను. ఓకే. బావా, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? అదే ఊరికే అలా సరదాగా బయటికి వెళ్ళాం. అన్నకేదో పనుండి మళ్ళీ బయటికి వెళ్ళాడు. అవునా, నేను నీతో మాట్లాడాలని ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? నువ్వు కనిపించకపోయేసరికి నేను అస్సలు తట్టుకోలేకపోయాను. ఓహో బాబోయ్, ఏంటి ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు? నీలో ఈ మార్పు చూస్తుంటే నా గుండె ఆగిపోయేలా ఉంది. పో బావా, నీకెప్పుడు జోకులే. ఏ, నేను నీతో మాట్లాడకూడదా? ఎందుకు కూడదు? ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. నువ్వు కావాల్సినంతసేపు గోదావరికి వరద వచ్చినట్టు, రాకెట్ దూసుకొచ్చినట్టు, భూకంపం రెక్టర్ స్కేల్ మీద 9 పాయింట్స్కి వచ్చినట్టు ఎంతైనా మాట్లాడచ్చు. బావా, నువ్వు అలా పిలుస్తుంటే నాకు పాలకోవలా వినిపిస్తుంది. ఇంకొకసారి పిలవా? బావా, మరొకసారి. ఎన్నిసార్లు పిలిచినా అదే పిలుపు కదా బావా. ముందు నన్ను మాట్లాడు నువ్వు. సర్లే చెప్పేసి, సినిమాకి వెళ్దామా? ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? బావా, ముందు నన్ను మాట్లాడు నువ్వు. భార్గవ్ బాబా ఊహల్లోకి ఒక ఊహా సుందరి వస్తుందని చెప్పావు కదా. ఇంతకీ తనెవరు బావా? ప్రేమిస్తున్న మనిషా? బావా ఆరాధిస్తున్న మనిషా? బావ కోసం ఎదురు చూస్తున్న మనిషా? అసలు అది మనిషో కాదు ఎవరికి తెలుసు. తన ఊహల్లోకి వస్తుంది. ఆ ఊహని ఫేస్ కనిపించకుండా అలా ఫోటో గీసుకున్నాడు. ఎందుకంటే ఆ ఫేస్ తనకు కూడా తెలియదు కదా. నడుం మీద పుట్టుమచ్చ, కాలికి పట్టీలు, చక్కటి లంగా ఓణి, చేతి నిండా గాజులు, అచ్చం బాబు బొమ్మల, బుట్ట బొమ్మలాగా, పల్లెటూరి ముద్దబంతిలాగా మొత్తానికి వాడు ఊహించుకున్న రూపాన్ని ఒక చక్కటి ఫోటోగా గీసుకున్నాడు. తను ఎవరు చించారో తెలీదు. జానకన్న అపోహలో వాడున్నాడు. అది నువ్వు కూడా నమ్మేస్తున్నావు. అయినా దాని గురించి వదిలేసి నా గురించి ఆలోచించవా? నీ గురించి ఆలోచించడానికి ఏముంటుందిలే బావా, బానే ఉన్నావుగా. అదేంటి, నాతో మాట్లాడతానని ఆ ఫోటో గురించి అడుగుతావేంటి? అది కాదు బావా, తను అంతలా ఆరాధిస్తున్నాడు అంటే తనని ప్రేమిస్తున్నాడేమో. తను ఎదురు పడితే నువ్వే నా ప్రేయసి అంటాడేమో. వెంటనే తన మెడలో తాళి కట్టేస్తాడేమో. తనే నా భార్య అని ఇంటికి తీసుకొస్తాడేమో. మరి అన్నీ ఏమో అక్కడ లేవు. అక్కడ అంత సీన్ లేదు. కేవలం తనని ఆరాధిస్తున్నాడు. తను కనపడిందనుకో స్నేహం చేస్తానని చెప్తున్నాడు. అంతకు మించి ఏమీ లేదు అక్కడ. ఆయన ఫోటో గురించి వదిలేసి నా గురించి మాట్లాడచ్చు కదా కుముద్దా. ఇంతవరకు మాట్లాడాను కదా, ఇంతకు మించి మాట్లాడడానికి ఏముంటుంది చెప్పు. అదేంటి, ఇంతవరకు చంద్రముఖి సినిమాలో హీరోయిన్ లాగా చక్కగా మాట్లాడావు. ఇప్పుడేమో పూర్తిగా చంద్రముఖిలా మారిన హీరోయిన్లా మాట్లాడుతున్నావు. నా మాట అంతే. చెప్పావు కదా, ఇప్పుడు ఆ ప్రేమను ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు. కుముదా,
ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? నా సంగతి తర్వాత మీరిద్దరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అదే తను గుడికి వెళ్దామంది, తీసుకొస్తున్నాను. అంతే బావా. మంచి పని చేసావులే. నువ్వు తనకి దేవుణ్ణి చూపించావు, ఇక్కడ కుముది నాకు చుక్కలు చూపించింది. హ? ఏం జరిగింది? నేను రాగానే బావా అంది. మరదలే కదా అని చెప్పవా అన్నాను. ముందు బాగానే మాట్లాడింది, నేను కూడా మాట్లాడా. ఉమ్, అంతలో ఏమైందో తెలీదు. కరెంట్ షాక్ కొట్టిన కాకిలా, వరదలో కూలిన చెట్టులాగా ఒక్కసారిగా మారిపోయి వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లా. తను నీకు అర్థమైతే వింత కానీ అర్థం కాకపోతే వింతే ఉంది. నువ్వు ఇలాగే బయట నుంచున్నావనుకో వాడి దెబ్బ తగిలిస్తుంది. కరెక్టే పద, 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 కరెక్ట్. ఎండలో పద, ట్యాన్ పద. అయిపోతాం. పద. ఇప్పుడు నన్ను చూస్తే తన ఊహల్లో కనిపించే అమ్మాయి తన కళ్ళు ముందు ఎదురైందని బావ మురిసిపోతాడు. బావా, జ్యూస్ ఎలా ఉంది బావా? ఓకే. మరి నేనెలా ఉన్నాను?